ఇక డీటెయిల్స్ చూస్తే భారత జాగృతి ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కవిత ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సమాజంలో సంస్కృతి లేకపోతే ఆ సమాజం యొక్క మనుగడ ఉండదు, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎన్ని రకాల రాజ్యాలు వచ్చిపోయినా బతుకమ్మ పండుగను విడవకుండా మన సంస్కృతిని కాపాడుకున్న ఘనత కేవలం మన ఆడబిడ్డలే తప్ప ఇంకొకటి కాదు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. నిజానికి మీ అందరికి గుర్తుండాలి, కొన్నేళ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు పట్టి చిన్న పిల్లలకు స్కూళ్ళల్లో పోయి బాగా పెద్ద ఎత్తున పాటలు నేర్పించే ప్రయత్నం చేసేది. ఎందుకంటే ఒకటే ఆశ ఉంటుండే, చిన్న పిల్లలు బతుకమ్మ పండుగ చూసినా బతుకమ్మ పాటలు నేర్చుకున్నా ఆ చిన్న బిడ్డలు ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు కాబట్టి 100 ఏళ్ళు మన పండుగకు డోకా ఉండదనే ఉద్దేశంతో ఆ పనిని చేయడం జరిగింది. అందుకే మరి ఇవాళ మీరు చూస్తే చాలా మంది చిన్నపిల్లలు ఒకప్పుడు జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇలా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లలోకి వస్తున్నారు, మంచిగా లంగావని వేసుకొని తయారవుతున్నారు, ఇంట్రెస్ట్ గా వచ్చి ఆడి పాడుతా ఉన్నారు. ఈ సంస్కృతి ఖచ్చితంగా ఇలా కొనసాగాలి. ఎందుకంటే ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, ఇక్కడ చాలా మంది మాడబిడ్డలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి వినాలి. సంస్కృతి లేనటువంటి సమాజం అంటే వేరు లేనటువంటి చెట్టు లాంటిది. చూడడానికి చెట్టు ఎంత పెద్ద కనపడ్డా కింద వేరు కుళ్ళిపోతే మామూలు చిన్నపాటి గాలొచ్చినా పడిపోతుంది. ఏ సమాజంలో అయితే వాళ్ళ సంస్కృతిని మర్చిపోతారో ఖచ్చితంగా ఆ సమాజం బాగుండదు. కాబట్టి మనకున్న మన పండుగలు బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఖచ్చితంగా ఇక తెలంగాణ వచ్చింది కదా మనకు మంచిగా అయింది కదా అని ఇచ్చిపెట్టొద్దు. దయచేసి మన పండుగలు చాలా గర్వంగా సగర్వంగా మన చిన్నపిల్లలకు చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, బతుకమ్మ అంటే ఆట పాట జోష్ ఆడుకుంటాం, అందరు లైన్ కట్టి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆడదామా అని. నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నా, జగిత్యాల జిల్లా ప్రజలతోని జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో ఆడదామని.